నిజంగా నాకు ఇప్పటివరకు కూడా బ్లౌజ్ వర్క్‌లు ఏపిచ్చడాలు ఇవన్నీ ఏమీ తెలీదు. ఏపిచ్చినా కూడా అంతా మనీ లాస్ అవ్వడం ఇదే అవుతా ఉంటది. ఎవరు కూడా పర్ఫెక్ట్‌గా కుట్టరు. అని ఈసారి 4000 పెట్టి ఏపిచ్చాను మరి. అయినా కూడా అది నాకంతగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. అండ్ అందుకే అత్తమ్మ శారీస్ అయితే ఏపిచ్చలేదు. బట్ అత్తమ్మ కొంచెం మూతి ముడిసింది. ఇంకా ఏపిద్దాము ఇప్పుడే కదా! ఇదే పెళ్ళికి కదా! ఏపిచ్చేది. మల్లమ్మ తర్వాతయితే ఎప్పుడు ఏపిచ్చలేం కదా! అనేసి నర్సంపేటకైతే వచ్చాను. అదే అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా బంతికి తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర ఏపిద్దామనేసి వచ్చాను. ఏదో మనం తొందరలో ఏపిస్తా ఉంటాము. అవేమో అసలు కరెక్ట్‌గా సెట్ అవ్వవు. అండ్ మనీ కూడా వేస్ట్ అవుతాయి. నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. మా రిలేటివ్సే. వాళ్ళకి కొంచెం క్లియర్‌గా తెలుస్తది కదా! ఇక్కడైతే అనేసి. నేను ఆ వర్క్ కూడా చూపిస్తా. ఎంత నీట్‌గా వేసింది ఆమె. తక్కువ మనీ కూడా వేసింది. అది ఎంత అమౌంట్‌కి వేసిందని కూడా చెప్తాను. సడెన్‌గా మనం ఎవరికో ఇచ్చి బ్లౌజులు వేస్ట్ చేసేకంటే ఆ లొకేషన్ గుర్తుంచుకోండి. ఆవిడని గుర్తుంచుకొని మీరు వెళ్తే మీకు కూడా మంచిగా వేస్తది అనేసి నేను చెప్తా అంటున్నా. రేపటి వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. ఎలా ఉంది ఏంటో మీరే చెప్పాలి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి.